అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మంచి అప్లికేషన్ పెట్టిన దాంట్లో నేను అందులో సెలెక్ట్ అయ్యాను, నెంబర్ 1గా సెలెక్ట్ అయ్యాను. అక్కడ వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రాలు జరుగుతాయి, మన ఊహకందని విషయాలు. అక్కడ నెంబర్ 1గా రావడంతో వాళ్ళు ఏం చేశారంటే 6 సెలెక్ట్ చేశారు ఫస్ట్ బ్యాచ్లో. హయ్యెస్ట్ డిమాండ్ ఉండే డిపార్ట్మెంట్ ఫస్ట్ ర్యాంక్ వాడిని, కొంచెం లోయర్ డిమాండ్ ఉన్నదాన్ని సెకండ్ స్టాండ్, ఇలా మొత్తం 6 డిపార్ట్మెంట్కి ఐడెంటిఫై చేసి హెచ్ఆర్డీ నుంచి 6 డిపార్ట్మెంట్కి వెళ్ళమని చెప్పారు. వెళ్ళేప్పటికీ 2వ అతను 3వ అతను 6 అందరూ అన్ని డిపార్ట్మెంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారండి. నేను వెళ్ళేప్పటికి ఆ హెచ్ఓడి ఎంఎస్సీ నేను సబ్జెక్ట్ ఏమిటయ్యా అన్నారండి. న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నానండి. నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏమని చెప్పి, ఐ డోంట్ వాంట్ దిస్ బాయ్, ఐ వాంట్ న్యూక్లియర్ కెమిస్ట్రీ మ్యాన్ బట్ నాట్ ఏ న్యూక్లియర్ ఫిజిక్స్ మ్యాన్ అని రాసేసారు. అది ఏంటంటే డిఫెన్స్ అప్లికేషన్స్ అండి. దానికి ఎలక్ట్రానిక్స్లో న్యూక్లియర్ కెమిస్ట్రీ కావాలని ఆయన అనుకున్నారు ఆయన. సో మళ్ళీ మీరు హెచ్ఆర్డీకి వెళ్ళమన్నారు. హెచ్ఆర్డీకి వెళితే అయితే కంప్యూటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోన్నారు. రాయండి అని రాయక్కర్లేదులే, అది లీస్ట్ ప్రయారిటీ. ఆవేళకి ఎవరి కంప్యూటర్ గురించి ఎవరికి తెలియదండి. అనామకం, ప్లస్ దానికి డెవలప్మెంట్ లేదు, దానికి గ్రోత్ కూడా ఏమి ఉండదు అనుకున్నారు. కానీ చూడండి, గత ప్రపంచాన్ని శాసించే స్థాయిలోకి వచ్చింది. అది పరమేశ్వరుని యొక్క సంకల్పం అని భావిస్తానండి. ఆవేళ అందులోకి వచ్చి ఉండకపోతే ఎక్కడో ఉండేవాడేమో. ఈవేళ నేను చేసిన కృషులన్నింటికీ కూడా బ్యాక్గ్రౌండ్లో నా కంప్యూటర్ ఉండడమే నాకు అది సౌభాగ్యమైంది. అది ఆ రకంగా వచ్చాను. అది అయిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాలు, నేను 8 సంవత్సరాలు చేశానండి. నేచర్ ఆఫ్ వర్క్ ఏంటంటే అక్కడ ఫండమెంటల్గా చెప్పాలంటే అదో ప్రాణం లేని వస్తువు కంప్యూటర్. కానీ ప్రాణం లేని ఆ కంప్యూటర్ని ప్రాణం ఉన్నవాడు చేసేట్లా చేయించాలి. అంటే ఏంటంటే ఒక భాష అన్నాం అనుకోండి, భాష అంటే మామూలుగా అవతలకి ప్రాణం ఉంటుంది, ఇద్దరు ప్రాణులు మాట్లాడుకునే సంకేత భాష. అక్కడ దానికి ప్రాణం లేనప్పుడు ఎలాగంటే దానికి మనం ఎలా చేస్తామో దానికి అర్థమయ్యేట్లా చేయాలండి. దానికి ఒక భాష, దానికి ఒకే ఒక భాష ఏంటంటే 0, 1 తెలుస్తుంది, ఇంకే భాష తెలియదు. ఇంగ్లీష్ అక్షరాలు లేవు, ఏమీ తెలియవు. సిగ్నల్స్ కూడా కరెంటు ఉందా పోయిందా, ఈ కరెంటు ఉందంటే 1, కరెంట్ లేదంటే 0. ఇదేంటి దానికి వచ్చిన భాష. అక్కడి నుంచి ప్రారంభించి దాన్ని అక్షరాలకు మారుస్తారు. అంటే మెషిన్ లాంగ్వేజ్లోంచి ఆల్ఫబెటికల్ లాంగ్వేజ్లోకి వస్తుంది. ఏమంటే అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. దాని తర్వాత హయ్యర్లీ అది రాయడం చాలా కష్టమైంది. మాకు ఆ ట్రైనింగ్ ఇచ్చారండి. అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ చేసే ట్రైనింగ్ ఇచ్చారు, పొందాను నేను. దాన్ని మనకి అది అర్థం అవుతుంది, మామూలుగా ఎవరు రాయలేరు. హయ్యర్లీ ఇంకొంచెం సులభతరం చేయాలి వీళ్ళకి. అంటే కంప్యూటర్ దూరం వెళుతున్న కొద్దీ మనిషికి దగ్గర అవుతుంది. అది హయ్యర్ లెవెల్ లాంగ్వేజ్. అంటే ఫోర్ట్రాన్ అని ఒక లాంగ్వేజ్, కంప్యూటర్ చాలా ఫేమస్ లాంగ్వేజ్ అండి ఆ రోజుల్లో. అంటే గణితం, లెక్కలకు సంబంధించి సైన్స్లో కానీ అన్నింటిలో కూడా బాగా వాడేటటువంటి లాంగ్వేజ్. దానికి ఒక ట్రాన్స్లేటింగ్ ప్రోగ్రామ్ తయారు చేసే సిస్టమ్. ఆ ట్రాన్స్లేటర్ ఏమంటారంటే కంపైలర్ అంటారండి. సో ఫోర్ట్రాన్ లాంగ్వేజ్కి కంపైలర్ రాసేటటువంటి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారండి. టఫెస్ట్ సాఫ్ట్వేర్ అది అన్నిటికంటే కూడా. ఇండియాలో మొట్టమొదటి కంప్యూటరు TDC 312 ఏమండి. దాని తర్వాత వెంటనే నెక్స్ట్ హైర్ TDC 316. ఆ 316కి ముందర చేయమన్నారు, తర్వాత 312కి తర్వాత చేయమన్నారండి. అలా 2 కంపైలర్స్ చేయడం ముందర నా బాధ్యత అయింది. సక్సెస్ఫుల్గా చేశానండి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటేనండి, అక్కడ ఈ రొటీన్ మామూలుగా అసైన్డ్ డ్యూటీ అది. ఎడిషనల్గా నేను తీసుకున్నటువంటి వాలంటరీగా నేను తీసుకున్నది ఏంటంటే, నేను మా ఫ్రెండ్స్ కొంతమంది ఆ వేళకి కంప్యూటర్ అంటే ఇండియన్ లాంగ్వేజ్ అది లేవండి, ఓన్లీ ఇంగ్లీషే. అంటే మీరు ఏమైనా డేటా ఫీడ్ చేయాలంటే పంచ్ కార్డు ఉండేదండి, లేకపోతే హోల్స్ పెట్టేది ఏంటంటే టెలిటైప్ అనేవారండి. దాని మీద టైప్ కొట్టి రిబ్బన్లా ఉంటుంది, తెల్లటి రిబ్బన్లా ఉంటుంది, దాన్ని హోల్స్ పడతాయి. అది ఫీడ్ చేసే మెషిన్లు కోడెడే పెడుతుంది. ఈ రకంగా ఉండేటటువంటి దాన్ని మనం తెలుగు అక్షరాలు ఎందుకు పెట్టకూడదు అని చెప్పి అప్పుడు మేము ప్రారంభించాం. అందులో ముఖ్యంగా నేను ఆల్రెడీ అప్పటికి ఇంగ్లీష్ వెర్షన్ ఈ ఫోర్ట్రాన్ లాంగ్వేజ్ కంపైలర్ రాశాను కనుక తెలుగు అక్షరాలని కోసమని ఒక IC చిప్ తయారు చేసామండి. చేసి దాని ప్రింటర్లో, కంప్యూటర్ ప్రింటర్లో ఇంగ్లీష్ చిప్ తీసేసి తెలుగు చిప్ పెట్టి ఈ ప్రోగ్రామ్ నా ద్వారా ఫోర్ట్రాన్ ద్వారా ఇచ్చానండి. తెలుగులో ఆన్సర్ వచ్చిందండి. అంటే తెలుగులో ప్రాబ్లము, తెలుగులో దానికి ప్రాబ్లమ్కి ప్రోగ్రామ్ రాయడం, ఆ ప్రోగ్రామ్ ప్రకారం ఆన్సర్ తెలుగులో రావడం. ఇది ఒక అపూర్వమైనటువంటి ప్రక్రియ. మొట్టమొదటిసారి 1976లో చేశానండి. ECLలో ఉన్నప్పుడే జరిగింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇది మొత్తం అన్ని పేపర్లో పెద్ద న్యూస్. అది ఇండియన్ లాంగ్వేజ్ అసలు కంప్యూటేషన్ అవ్వబోనేటటువంటి ఒక ఇంప్రెషన్ అనిపించారు ఫారినర్స్. లేదు అవుతుందని మనం ప్రూవ్ చేసాం. ఎప్పుడైతే ఇది పార్లమెంట్ దాకా వెళ్ళిందండి, వెంటనే పార్లమెంట్
వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కమిటీ ఉంటుంది పార్లమెంట్లో. వాళ్ళు 15 మంది ఎంపీస్ వాళ్ళు అక్కడి నుంచి విజిట్ ఈసీఎల్ వస్తున్నామని మెసేజ్ పెట్టించారండి. అయితే వాళ్ళకి తెలుగు రాదు కానీ దానికోసం దేవనాగరి అంటే హిందీలో మళ్ళీ ఫోర్ట్రాన్ డెవలప్ చేశానండి. సో తెలుగు ఫోర్ట్రాన్ ముందర చేశాను, తర్వాత హిందీ ఫోర్ట్రాన్ చేశాను 3 months టైంలో. ఏఎస్రావు గారు ఉండేవారు, డాక్టర్ ఏఎస్రావు గారు వారి నాయకత్వంలో. అంటే మధ్యలో చాలా కథలు జరిగాయి అనుకోండి. మొదలు మా హెడాడి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడైతే పార్లమెంట్ డెలిగేషన్ వస్తుందన్నారు అప్పుడు వెంటనే ఆయన మార్చుకుని డాక్టర్ శ్రీకంఠన్ అని ఉండేవారు. ఏమండి అంటే ఎవరు ఊహించలేదు ఇంత దీని వ్యాప్తి వస్తుందని. హిందీ చేసామండి. చేసేవాడికి ఎంత వెళ్ళిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో వాళ్ళు సీరియస్గా తీసుకున్నారండి. వెంటనే ఈ 76 సెప్టెంబర్లో చేశానండి. అంటే ఆల్మోస్ట్ 49 ఏళ్ల క్రితం కథ ఇది. అయితే ఇలా 1-2 లాంగ్వేజెస్ కాదు, ఆల్ ఇండియా ఎక్స్పోజర్ రావాలి దీనికి. అంటే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఒక సెమినార్ కండక్ట్ చేయమన్నారు. సో ఢిల్లీలో విజ్ఞాన భవన్లో 1978లో ఒక ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ పెట్టామండి. ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ కంప్యూటరైజేషన్ అని. సుమారు 1500 మంది సైంటిస్టులు, టెక్నాలజిస్టులు అందరూ వచ్చారండి, ప్రొఫెసర్స్. అప్పుడు డెమో చూపించానండి. అదో సాటిస్ఫాక్షన్ అంతే. అది ఎవరు చేయదు ఒకటి మనం చూడగలిగామనేది. అది ఈవేళ మనకి ఇండియన్ లాంగ్వేజ్ అని కూడా ఈమెయిల్స్ పెడుతున్నాయి, కమ్యూనికేషన్స్ పెడుతున్నాయి. అన్నిటికీ కూడా బేస్ ఆ వేళ మనం చేసిన ఇంప్రూవ్మెంట్స్ తర్వాత వచ్చి ఉండొచ్చు కానీ అసలు బేసిక్ వెర్షన్ అసలు అంటే ఇంపాసిబుల్ అనేది ఒక పాసిబిలిటీ చేసాం. అదో సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇది అవుతుండగా ఇంకో అంటే ఇవన్నీ మిరకిల్స్ ఎలా కంప్యూటర్లో ఎలా అంటాయంటే అయితే వెళ్ళాను అన్నటువంటి మాట ఇదే స్థాయిలోనండి. అప్పటికి ఎన్జిఆర్ఐలో మనకి ఉప్పల్లో వెళ్ళి రోడ్లో ఉంది. వాళ్ళకి జర్మన్ గవర్నమెంట్ ఒక పీడీపీ లెవెన్ అనే కంప్యూటర్ వాళ్ళు డొనేట్ చేశారు, వాళ్ళు గిఫ్ట్ కింద ఇచ్చారు. అది ఎలా వాడుకోవాలో తెలియక వాళ్ళు ఏం చేశారు, ఎలా వాడుకోవాలో తెలియదు అని చెప్పి ఈసీఎల్ని రిక్వెస్ట్ చేసి ఏఎస్రావు గారిని రిక్వెస్ట్ చేశారు, మాకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు నాకు పంపించారు. అది చివరికి ఆ రిక్వెస్ట్ ఇవ్వండి నా దగ్గరికి మా హెడ్ చూడండి నన్ను పిలిచి అవసరం నువ్వు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, ఫోర్ట్రాన్ ఆల్రెడీ చేసేవాళ్ళు వాళ్ళకి ఫోర్ట్రానే కావాలి చేయమని అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నేర్పుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారని అడిగానండి. అంటే మేము గ్రౌండ్ వాటర్స్ దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. గ్రౌండ్ వాటర్ అంటే ఏమిటి, గ్రౌండ్ వాటర్ ఏమిటి, దాని ప్రాబ్లం ఏమిటి అంటే ఇప్పుడు ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్ కింద ఎన్ని నీళ్లు ఉన్నాయి,